Welcome back to Harish Expense YouTube channel. So trigonometric ratios of complementary angles lo exercise 11.3 lo question number 5 and example 12 in the same page number. Rendu same page number lo unnayi. Question number 5 12 same page number lo unna same model question same. ఇది సాల్వ్ చేస్తే ఇట్లాంటి మోడల్స్ ఎన్నైనా సాల్వ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్లో కూడా ఈ టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్ ఇచ్చినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇది ట్రిగ్నోమెట్రీ అనగానే చాలా కాంప్లెక్స్ థాట్ ఉంటుంది. అది తీసేయాలి ఫస్ట్. పర్సెప్షన్ అనేది తీసేస్తే ట్రిగ్నోమెట్రీ అని కాదు, మ్యాథ్స్ చాలా ఈజీ సాల్వింగ్ కానీ దాని టాపిక్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. చాలా చిన్న సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్ కంటే చాలా చిన్న సబ్జెక్ట్ మ్యాథ్స్. ఇక్కడ ఇఫ్ ఏబిసి టర్మినాలజీ అర్థమైపోతే చాలా ఈజీ ఉంటుంది. ఇఫ్ ఏబి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇది అర్థం కావాలి ఫస్ట్. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, దెన్ షో దట్ ట్యాంగిల్. ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రయాంగిల్, ఇచ్చిన ట్రయాంగిల్ ఏబిసి. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే, ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ట్రయాంగిల్ లోపల ఉన్నాయి. యాంగిల్ ఏ అంటే ఇది కూడా యాంగిల్ ఏనే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా యాంగిల్ ఏనే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా యాంగిల్ ఏనే. ఓకే, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఏ, ఇది ఇంటీరియర్ యాంగిల్ ఏ. సో ఇది 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 సో ఇది ఎక్స్టీరియర్కి ఇంటీరియర్కి తేడా. సో అవి ఇచ్చిండు అన్నాడు. ట్రయాంగిల్కి ఫస్ట్ పాయింట్, ఫస్ట్ రూల్ ఏంటి అంటే, బేసిక్ రూల్ ఏంటంటే a plus b plus c ఈక్వల్స్ టు 180 degrees. ఇక్కడ a plus b plus c అంటే ఏదో abc కాదు. యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఒక 3 sides జాయిన్ అయ్యి 3 జాయిన్ అయ్యి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ప్రతి ఒక్క యాంగిల్ 3 యాంగిల్స్ తీసుకొని సమ్ చేస్తే 180 degrees అవుతుంది. ఎనీ ట్రయాంగిల్ మీరు రఫ్గా డ్రా చేసిన ట్రయాంగిల్ ఏదైనా సరే, ప్రాపర్ ట్రయాంగిల్ డ్రా చేస్తే దాని యాంగిల్స్ సమ్ చేస్తే 180 degrees వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ పట్టుకొని వాడు ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఈ క్వశ్చన్లో వాడు మెన్షన్ చేయడు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 అని, కానీ ఈ కాన్సెప్ట్ తీసుకొని ఇది ఉంటేనే ఇది సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, సో ఏం చేయాలంటే దీన్ని a ప్లస్ బి ఇక్కడ ఉంది కాబట్టి సి అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే జస్ట్ a ప్లస్ బి ఈక్వల్స్ టు 180 degrees మైనస్ సి. జస్ట్ ఈ క్వశ్చన్ నుంచి మనం చేస్తున్నది ఏంటంటే సీన్ అటు పంపించేసాం. ఫైనల్గా మనకు కావాల్సింది ఇది చూపించాలి. నువ్వు ఎట్లా చూపిస్తావు అనేది మనకు అవసరం లేదు. షో దట్ అంటే ఇది వచ్చేటట్టు చేయాలి, దీని నుంచి చేయాలి మనం. ఈ పాయింట్ మనకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ కావాలంటే ఇది గుర్తుండాలి మనకు మెయిన్గా. సో a ప్లస్ బి ఈక్వల్స్ 180, దీని డివైడెడ్ బై 2 ఉంది కదా. సో a ప్లస్ బి బై 2 ఈక్వల్స్ టు 180 degrees బై 2 మైనస్ సి బై 2. ఈ a బై 2 ప్లస్ b బై 2 అని కూడా రాసుకోవచ్చు, అవసరం లేదు, క్వశ్చన్ ఇట్లా ఉంది కాబట్టి అట్లా చేస్తున్నాం అంతే. సో a ప్లస్ b బై 2 ఈక్వల్స్ టు 180 బై 2 ఇస్ 90 ప్లస్ 90 80 కాబట్టి 180 బై 2 90. ఓకే, మైనస్ సి బై 2. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ మనం ఇది ట్రయాంగిల్ని వన్ ఆఫ్ ద ఫార్ములా we know that ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్ కోసం. తర్వాత మధ్యలో ఇక్కడ కూడా రాసుకోవచ్చు, డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ట్యాన్ అప్లై చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ట్యాన్ ఉంది కాబట్టి ట్యాన్ a ప్లస్ b బై 2 ఈక్వల్స్ టు tan 90 minus c by 2. ఇక్కడ ఉన్నది ఏం చేయలేము మనం, ఇక్కడ tan అప్లై చేసినాం, ఇక్కడ tan అప్లై చేసినాం. సో ఇక్కడ కూడా అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ we know that. సింపుల్గా ఇక్కడ ఏమవుతుంది, tan a ప్లస్ బి బై 2 ఇట్లా ఉంది. క్వశ్చన్లో మనకు కావాల్సింది ఇచ్చాడు tan 90 మైనస్ ఏ కాట్ ఏ ఏంది సి బై 2, ఏ ప్లస్లో సి బై 2 ఉంది. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంది, tan 90 మైనస్ ఏ ఉంది కదా, ఇది కాట్ ఏ, ఇది యూజ్ చేసింది ఇది.
సో లాస్ట్కి ఏమైంది ఆన్సర్ ప్రూవ్. సో ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మనకు మెయిన్గా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఉండాలి. అంటే a + b + c = 180 అని. సేమ్ ప్రాబ్లం ఇక్కడ సైన్ కాస్ ఇచ్చిండు ఎగ్జాంపుల్ 12లో 288 పేజ్లో. ఇది మనం తెలంగాణ ఎస్ఎస్సి బుక్ గురించి మాట్లాడుతాం. తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్ గురించి చాలా ఈజీ ఉంటుంది ట్రిగ్నోమెట్రీ. కొంచెం పేషెన్స్తో అంటే ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్ బేసిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 4 ఎక్సర్సైజ్ 11.3లో క్వశ్చన్ నెంబర్ 4 పేజ్ నెంబర్ 288 అండ్ ఎగ్జాంపుల్ 10 పేజ్ నెంబర్ 287. సేమ్ మోడల్ సేమ్. సో క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ tan A = cot B, ఇది ఇచ్చేసింది ఆల్రెడీ కండిషన్. వేర్ A and B are acute angles అంటే ఏంటి? ప్రూవ్ దట్ A + B = 90 degrees. మనం ఇది చూపించాలి. అక్యూట్ యాంగిల్స్ అంటే యాంగిల్స్ less than 90 degrees, 0 to 89 degrees. Okay, యాంగిల్స్ less than 90 degrees అన్ని అక్యూట్ యాంగిల్స్. సో అక్యూట్ యాంగిల్లో మనం ఏం ప్రూవ్ చేయాలంటే A + B = 90 degrees అని. ఈ కండిషన్ ఎందుకు ఇచ్చిందో చూద్దాం తర్వాత. సో నెక్స్ట్ మనకు ఇచ్చింది ఏంది? tan A = cot B, రైట్? tan A = cot B ఇచ్చినప్పుడు tan A = cot B ని మనం ఏం చేయొచ్చు అంటే cot B ని tan 90 - B, ఇది రివర్స్ ప్రాసెస్. ఇప్పుడు cot ఫర్ ఎగ్జాంపుల్ tan 90 - A ఉంది కదా, దాన్ని cot A అని రాస్తాం. ఓకే, సింపుల్గా cot A ని tan 90 - A రాసినట్టు. ఓకే, సో ఇక్కడ tan ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు? tan ఇక్కడ tan ఉంది, ఇక్కడ tan. ఇంతకుముందు క్వశ్చన్లో మనం ఏం చేసినాం? ఇక్కడ ఈ యాంగిల్స్ ఉంటే దానికి tan అప్లై చేసినాం. సింపుల్గా ఇప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అన్నట్టే కదా. సో A = 90 - B, 90 degrees -B. సో మళ్ళీ ఇక్కడ మనం బీని ఇటు సైడ్ పంపిస్తే A + B = 90 degrees. ఇది ఇంత సింపుల్గా కనిపిస్తుంది, కానీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు గివెన్ అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ we know that tan 90 - A = cot A. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఈ AB వేరే, ఇది A వేరే. ఓకే, సో ఇది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ we know that అని రాసుకొని tan A = tan B, then A = B రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 9 పేజ్ నెంబర్ 287లో ఈ రెండు సేమ్ మోడల్స్. ఇఫ్ tan 2A = 2, ఇది కండిషన్, ఇచ్చిన కండిషన్ గివెన్. ఓకే, వేర్ 2A is an acute angle. ఇంతకుముందు అక్యూట్ యాంగిల్ అంటే less than 90 degrees. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సింపుల్, చాలా సింపుల్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా సింపుల్. ఇవన్నీ కాంపిటేటివ్లో మనకు జస్ట్ హాఫ్ మినిట్ ఇచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరు 10th ప్రాపర్గా నేర్చుకుంటే ఈజీ అయిపోద్ది. సో ఇది గివెన్. ఓకే, గివెన్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే కాట్ని చేంజ్ చేయొచ్చు, ట్యాన్ని చేంజ్ చేయొచ్చు. అంటే ట్యాన్ని కాట్ చేస్తే ఈ కాట్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ చేసుకొని చేయొచ్చు. లేదంటే కాట్ని ట్యాన్ చేస్తే ఈ రెండు యాంగిల్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ కొంచెం కాంప్లెక్సిటీ ఉంది కాబట్టి ఇక్కడ చేద్దాం. సో ట్యాన్ని మనం cot 90 - 2A అని రాసుకోవచ్చు, రైట్? సో ఇది నేను చాలా సింపుల్ మెథడ్ చేసి చెప్తున్నాను. దీనిలో ఏమన్నా అర్థం కాని ఉంటే ప్లీజ్ డూ కామెంట్. అర్థం కాలేదు, ఏ కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఎక్కడ అర్థం కాలేదు కామెంట్ చేయండి. సో దట్ ఇంకా కొంచెం బేసిక్ లెవెల్కి వెళ్ళి మనం చేద్దాం వీడియోస్. సో cot A - 18 degrees. సో ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే tan A = cot 90 degrees - A. ఇది రివర్స్ రాసాం అంతే, ఫార్ములా రివర్స్ చేస్తున్నాం. ఇక్కడ యూజ్ చేసింది అది. సో ఈ cot కాబట్టి యాంగిల్స్ ఈక్వేట్ చేసుకోవచ్చు. 90 degrees - 2A = A - 18 degrees. సో 2A ఇటు పంపిద్దాం, 18 తీసుకోదాం. 90 + 18, 18 ఇటు సైడ్ వస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది.
ఏ ఈ 2a మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2a అవుతుంది. ఓకే, a ప్లస్ ఏ 3a ఈక్వల్స్ టు 90 ప్లస్ 18, 90 ప్లస్ 10 108 degrees ఈక్వల్స్ టు 3. సో a ఈక్వల్స్ టు ఏమవుతుంది, 3 ఇంటూ పంపిస్తే 108 degrees divided by 3 అవుతుంది. ఓకే, దెన్ డివిజన్ 3 3s are 3 6s are, సో a 36 degrees అవుతుంది. ఓకే, సో a వచ్చేసి మనకు 36 degrees. ఏ అనేది ఒక యాంగిల్, ట్రిగ్నోమెట్రీలో వచ్చింది, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఒక వేరియబుల్ పడింది అంటే అదొక యాంగిల్ మనకు. సో మనం ఇక్కడ చెక్ చేసుకుంటే tan 2a వెరిఫై చేద్దాం, ఆన్సర్ని వెరిఫై చేద్దాం. tan 2a, 2a అంటే 2 ఇంటూ 36, రైట్, 2 ఇంటూ 36 ఇంత tan 36, tan సరే 2 ఇంటూ 36 అది అట్లా పెట్టు. నెక్స్ట్ కాట్, ఇది ఎల్ వచ్చేసి నెక్స్ట్ ఆర్ వచ్చేసుకోవాలి. కాట్ ఏ 36 మైనస్ 18, రైట్, 36 మైనస్ 18 అంటే 18 18 36, సో కాట్ 18 degrees, కాట్ 18 degrees వచ్చింది. ఇక్కడ చూద్దాం 2 ఇంటూ 36, 2 6 12, 2 6 7, 72 ప్లస్ 18 10 90. సో 90 లింక్ ఉందంటే దీనికి చాలా లింక్ ఉంది. సో కాట్ 18 ఈక్వల్స్ టు tan 72, ఎస్ ఆర్ నో, సో కాట్ క్వశ్చన్ మార్క్. ఓకే, కాట్ 18 ఈక్వల్స్ టు కాట్ 90 మైనస్ 18. ఓకే, సారీ, tan 90 మైనస్ 18 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, కాట్ 18 వస్తుంది ఈక్వల్. సో ఆన్సర్ కరెక్ట్ మనకి. ఇట్లా కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఏ అనే వాల్యూ దీనిలో పెట్టేస్తే మనకి ఈజీగా సొల్యూషన్ అవుతుంది. ప్లీజ్ నోట్ చేసుకోండి, నోట్ చేసుకునే వాళ్ళు. So thank you so much. Thank you so much for watching the video. If you like the video, please do subscribe to Harish Explains YouTube channel and share చేయండి. ఎవరైతే చాలా వీక్ అంటే బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో మ్యాథమెటిక్స్ అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరీష్ ఎక్స్ప్లెయిన్స్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హరీష్ ఎక్స్ప్లెయిన్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ హరీష్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ఇంగ్లీష్ కూడా ఉంది, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సేమ్ సబ్జెక్ట్స్. అండ్ జువాలజీ సబ్జెక్ట్, బైపీసీ కెరీర్ గైడెన్స్, ఎంపీసీ కెరీర్ గైడెన్స్ ఇవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. సో డూ సబ్స్క్రైబ్ బోత్ ద ఛానల్స్, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హరీష్ ఎక్స్ప్లెయిన్స్లో మ్యాథమెటిక్స్ స్పెషల్గా ఏంది, దీనిలో ఏంది స్పెషల్, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, దీనిలో స్పెషల్ ఏంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని చూసి ఫస్ట్ స్టెప్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడానికి మనకు బ్యాక్ ఎండ్లో కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంది, కాన్సెప్ట్స్ ఏంది. సో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడానికి, క్వశ్చన్ చూడగానే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడం. తర్వాత ఎట్లాగో క్యాల్కులేషన్ ఉంటుంది. సో జస్ట్ దాని సింప్లిఫికేషన్ కానీ జస్ట్ కన్వర్షన్ కానీ ఇవి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ దీనిలో, మ్యాథమెటిక్స్ కానీ ఆప్టిట్యూడ్ కానీ